ఎదుటి వ్యక్తిని విలన్గా చూపించేందుకు, బద్నాం చేసేందుకు పన్నే కుట్ర లేదా ఆర్టిఫిషియల్ దాడుల్ని ఫాల్స్ ఫ్లాగ్ అటాక్స్ అంటారు. ఇప్పుడు తమ దేశంపై ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొస్సాద్ కూడా ఇలాంటి ఫాల్స్ ఫ్లాగ్ అటాక్స్నే చేస్తోందనేది ఇరాన్ ఆరోపణ. ఈ మధ్యే తుర్కియే, సౌదీ, డియాగో గార్సియా ఐలాండ్ ప్రాంతాలపై మిసైళ్లు, డ్రోన్ల దాడులు జరిగాయి. అటువైపు నుంచి కూడా ఇరాన్పై అదే రేంజ్లో అటాక్స్ జరిగాయి. సాటి గల్ఫ్ కంట్రీస్పై ఇరానే ఇలా అతి దారుణంగా దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ అంటోంది. కాదు, ఇరాన్లో రహస్య స్థావరాల్ని ఏర్పరచుకుని ఇజ్రాయెల్ స్పై ఏజెన్సీ మొస్సాదే ఈ దాడులు చేయించిందని ఐఆర్జీసీ బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇరాన్ను మిత్రదేశాలతో పాటు ప్రపంచం కూడా చేదరించుకునే చేసేలాగా కుట్రలో భాగంగానే మొస్సాద్ ఈ ప్లాన్ వేసిందా? అసలేం జరిగింది? ఇరాన్లో ఇజ్రాయెల్ మిలిటరీ బేస్ పక్క దేశాలపై ఇరాన్ పేరుతో ఫాల్స్ ఫ్లాగ్ అటాక్. తుర్కియే, సౌదీ, డియాగో అటాక్స్ ఏం చెబుతున్నాయి? ఇదంతా ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ కుట్రేనా? ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ గూడు పుటాని చేస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరాన్లోని కొన్ని చోట్ల ఇజ్రాయెల్ మిలిటరీ బేస్లను ఏర్పాటు చేసుకుందని, అలాగే ఇతర గల్ఫ్ దేశాల్లోనూ మొసాద్ రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుందని ఇరాన్ సంచలన ఆరోపణలు చేస్తోంది. బయట దేశాల నుంచి తమ దేశంలోకి, తమ దేశంలోనే ఉంటూ ఇరుగు పొరుగు దేశాలపైకి దాడులు చేస్తూ ఇజ్రాయెల్ గూఢాచారి సంస్థ మొసాద్ కుట్ర రాజకీయాలకు తెరతీస్తోందనేది ఇరాన్ చేస్తున్న ఫాల్స్ ఫ్లాగ్ ఆరోపణలు. రాజధాని టెహ్రాన్ దగ్గర ఇతర నగరాల్లోనూ ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ రహస్య స్థావరాలున్నాయని ఇరాన్ బలంగా అనుమానిస్తోంది. ఈ సీక్రెట్ వేర్ హౌజ్ల దగ్గరే డ్రోన్లు, నిఘా పరికరాలను మొసాద్ ఉంచిందని, తమ మిత్ర దేశాలపై దాడులకు తెగబడి అవి తామే చేసినట్లుగా గూడు పుటాని చేస్తోందనేది ఇరాన్ ఇంటెలిజెన్స్ చేస్తోన్న ఆరోపణలు. గతంలో ఇరాన్ అణుపత్రాలను ఇక్కడి నుంచే మొసాద్ దొంగిలించి ఇజ్రాయెల్కు పంపింది. ఇప్పుడు కూడా ఇరాన్ లోపల ఉన్న ప్రభుత్వ వ్యతిరేక శక్తుల సాయంతో మొసాద్ ఇక్కడ ఆపరేషన్స్ చేయిస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు, ఇరాన్ తనపై జరిగిన దాడులకు సౌదీ, తుర్కియేలను బాధ్యుల్ని చేస్తోంది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను సౌదీ తన ఎయిర్ స్పేస్ నుంచి వెళ్లేందుకు అనుమతించిందని, ఇదంతా ఇస్లామిక్ దేశాల మధ్య చిచ్చు పెట్టే ఫాల్స్ ఫ్లాగ్ వ్యూహం కావచ్చని ఇరాన్ వాదిస్తోంది. నాటో సభ్య దేశంగా తుర్కియే ఉంది. ఇక్కడ అమెరికా బేస్ల నుంచి ఇజ్రాయెల్కు ఇరాన్ సమాచారం వెళ్తోందని అనుమానిస్తోంది. అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఏకు ఎంత చరిత్ర ఉందో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ కూడా అటువంటి చరిత్రే ఉంది. ఇతర దేశాల్లో జొరబడి కుతాంతరాలు చేయటం, ఇతర దేశాల అంతర్గత ఘర్షణలు లేపటం, ప్రభుత్వాలు మార్చేందుకు ప్రయత్నం చేయటం, ఇటువంటివన్నీ కూడా మొసాద్ అటు పాలస్తీన్లో చేస్తుంది దీర్ఘకాలికంగా, ఇటు గల్ఫ్ దేశాల్లో చేస్తుంది, ఇన్క్లూడింగ్ లెబనాన్, ఇరాన్లో కూడా ఇంకెక్కువ చేస్తూ ఉంది. డియాగో గార్సియా మీద ప్రయోగిస్తే సుమారు 3800 కిలోమీటర్ల మీద ప్రయోగించే రేంజ్ ఉన్నటువంటి మిజైలు ఇరాన్ దగ్గర లేదనేది టెక్నికల్గా ఒక అంచనా ఉంది. కాబట్టి ఇజ్రాయెలే సంస్థ మొసాద్ జొరబడి ఈ పని చేసిందా అనేది ఇవాళ తీవ్రమైనటువంటి చర్చనీయాంశమైంది. ఇటు హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా నుంచి అమెరికా బాంబర్లు బయలుదేరి ఇరాన్ లక్ష్యాలను దెబ్బతీశాయి. కానీ దీన్ని తామే చేశామని ఇజ్రాయెల్ ప్రపంచాన్ని నమ్మిస్తోంది అన్నది ఇరాన్ వాదన. దీన్నే ఫాల్స్ ఫ్లాగ్ క్లెయిమ్ అంటున్నారు. అంటే దాడి చేసింది అమెరికా అయితే ఆ పేరును ఇజ్రాయెల్ తమదిగా క్రెడిట్ చోరీ చేసి వాడుకోవడం అన్నమాట. యుద్ధంలో ఫేస్ టు ఫేస్ అటాక్స్ వేరు, ఫాల్స్ ఫ్లాగ్ కుట్రలు వేరు. ఇజ్రాయెల్ మొసాద్ ఇది చేసే డెడ్లీ ఆపరేషన్ల గురించి ప్రపంచానికి తెలియంది కాదు. ఇరాన్ లోపల మొసాద్ ఉనికి ఉందన్నది నిజం. ఎందుకంటే శత్రువుల గుండెల్లో కూడా భయం పుట్టించేలా ఆపరేషన్స్ చేయడంలో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ ఆరితేరిన మొండి ఘటం. ఇరాన్ చేస్తున్న ఈ ఫాల్స్ ఫ్లాగ్ ఆరోపణలు జియోనిస్ట్ ట్రిక్స్లో భాగమే కావచ్చు. కానీ పొరుగు దేశాల్ని కూడా ఇరాన్పై వ్యతిరేకత వచ్చి చీకొట్టేలా చేయడమంటే ఇది మొసాద్ ఎంతలాగా ఇలాంటి కంట్రీ ఆపరేషన్స్లో రాటు తేలిందో అనేది ప్రపంచం ఇప్పుడు ఆశ్చర్యంగా చూస్తున్న అంశమైంది. అత్యంత ప్రమాదకర, శక్తివంతమైన నిఘా వ్యవస్థ మొసాద్. శత్రువు ఎక్కడున్నా వెంటాడి మట్టుబెట్టే మొసాద్. ఇప్పుడు ఇరాన్ పైన మొసాద్ డెడ్లీ కంట్రీ
ట్రిక్స్ మిత్ర దేశాలన్నీ చీకొట్టి ఇరాన్ని ఒంటరిని చేస్తాయా? ఇజ్రాయిల్ గూఢాచారి సంస్థ మొసాద్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైంది, అంతే శక్తివంతమైంది కూడా. శత్రువు ఎక్కడ ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనే సిద్ధాంతంతో మొసాద్ చేసే ఆపరేషన్లు హాలీవుడ్ సినిమాల్ని తలపిస్తాయి. పైగా ఉగ్రవాదుల్ని ఏరివేసేందుకు మొసాద్ వేసే ఎత్తులు ప్రత్యర్థులకు అంతు చిక్కవు. సైలెంట్ గా వెళ్లి వైలెంట్ గా పనిని పూర్తి చేయడం మొసాద్ డెడ్లీ ఆపరేషన్స్ లో భాగం. ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్, అడాల్ఫ్ ఐచ్మ్యాన్ కిడ్నాప్, ఆపరేషన్ ఎంటెబే, ఆపరేషన్ సుసాన్నా, ఇరాన్ అణుపత్రాల దొంగతనం, ఇలా అంతు చిక్కని ఆపరేషన్స్ తో మొసాద్ శత్రువుల గుండెల్లో నిద్రపోతోంది. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ లోనూ ఇజ్రాయెల్ కు కొన్ని ఘోర పరాభవాలున్నాయి. 1954లో ఆపరేషన్ సుసాన్నా పేరుతో ఈజిప్టులో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. కైరో, అలెగ్జాండ్రియాలోని సినిమా హాళ్లు, లైబ్రరీలు, అమెరికా, బ్రిటిష్కు చెందిన సాంస్కృతిక విజ్ఞాన కేంద్రాల్లో ఈ దాడులు చేసింది. దీని ద్వారా ఈజిప్టులో అస్థిరత ఉందని చూపించే ప్రయత్నం చేసింది. ఇజ్రాయిల్ లక్ష్యం ఏంటంటే ఈజిప్టు నుంచి బ్రిటిష్ సైన్యం వెళ్లిపోకూడదు, బ్రిటిష్ సైన్యం అక్కడే ఉంటేనే తమకు రక్షణ అని ఇజ్రాయిల్ భావించింది. కానీ అది ఫలించలేదు. ఈ ఆపరేషన్ ఫెయిల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయిల్ ప్రతిష్ట దెబ్బతింది. ఇజ్రాయెల్ అయినటువంటి మొసాదు చాలా క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి సంస్థ. కాబట్టి ఇరాన్లో రేపు రానున్న కాలంలో ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పటికీ లెబనాన్లో జొరబడి, లెబనాన్ ద్వారా ఇరాన్లో జొరబడి అంతర్గత కలహాలు సృష్టించడానికి, అంతర్గతంగా ఘర్షణలు సృష్టించడానికి మొసాద్ ప్రయత్నిస్తుంది అన్నటువంటి అంచనా అందరికీ ఉంది. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో తనకు వడని దేశాల్లో మొసాద్ ద్వారా ఇటువంటి ప్రయత్నాలు గతంలో కొనసాగించింది, ఇప్పుడు కూడా కొనసాగిస్తుంది. ఇరాన్లో పర్టికులర్గా ఇరాన్ లెబనాన్ని అంతర్గత ఘర్షణలు తిరుగుబాట్లు లేవదీసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను కూలదేసి తమ చేతుల్లోకి తీసుకోవాలనేది అమెరికా ఇజ్రాయెల్ యొక్క అవగాహన. కాబట్టి దానికోసం ఈ విధమైనటువంటి ప్రయత్నం చేస్తుండడంలో సందేహం లేదు. ఇప్పుడు కూడా ఇరాన్లో ఉంటూనే తోటి దేశాలపైకి దాడులు చేయడం, పొరుగు దేశాల నుంచి ఇరాన్ పైకి అటాక్స్ చేయడం లాంటి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ ట్రిక్స్ ప్లే చేస్తోందన్నది ఐఆర్జీసీ వాదన. అప్పుడు టెహ్రాన్ను అన్ని దేశాలు ఒంటరిని చేస్తాయని, శత్రువు ఒంటరిగా ఉన్నప్పుడు జయించడం చాలా సులభమని మొసాద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇజ్రాయిల్ మొసాద్ యుద్ధంలో ఎలాగైనా తన డామినేషన్ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. కానీ దాడులు ఎవరు చేసినా నష్టపోతోంది మాత్రం గల్ఫ్ దేశాలే. దీని ద్వారా అటు ఇజ్రాయిల్, ఇటు అమెరికా ఏ దేశానికి ఆవగింజంత నష్టం కూడా ఉండదన్నది వాస్తవం. మరి ఇరాన్ మొసాద్ నుంచి ఇక ముందు కూడా ఎదురయ్యే భయంకరమైన సవాళ్లను ఎలా అధిగమిస్తుంది? ఇస్లామిక్ దేశాల మద్దతును ఎలా కూడగడుతుందన్నది ఈ యుద్ధ వాతావరణంలో ఆసక్తి రేపుతున్న అంశం.